నా పేరు తోట జీవన్న. సిపిఐ పార్టీ జిల్లా తోట జీవన్న, పార్వతీపురం మన్యం జిల్లా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి. మొన్న మార్చి 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ 11వ సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. అది 11వ సంవత్సరాల జరిపిన మహాసభ కాకుండా అధికారంలోకి వచ్చామని జయకేతనం అనే సభ జరిపారు. ఆ జయకేతన సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా, ఆయన మాట్లాడింది అశాంతము కూడా బీజేపీ పార్టీ ఏదైతే స్క్రిప్ట్ రాసిచ్చిందో బీజేపీ స్క్రిప్ట్ను అలా చదివారు. కానీ ఈ 11 సంవత్సరాల్లో జనసేన రాష్ట్రంలో ఆవిర్భవించి ఏ కార్యక్రమాలు తలబెట్టింది, ఏ కార్యక్రమాలు నెరవేర్చారు, భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేయాలి, ఈ ఆంధ్ర రాష్ట్ర కోసం ఇంకే ఏ కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల సౌభాగ్యం కోసం ఏ కార్యక్రమం చేయాలో ఇవేవి కూడా మాట్లాడకుండా కేవలం సనాతన ధర్మం, అలాగే హిందుత్వం, అలాగే డీలిమిటేషను, అట్లాగే ఇటీవల కాలంలో దక్షిణాది రాష్ట్రాలపై హిందీ భాషని రుద్దొద్దు అని తమిళనాడులో చేస్తున్న పెద్ద ఎత్తున మహా పోరాటానికి దానిని అవహేళనగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు మహాసభలో మాట్లాడారు. అంతేకాకుండా దేశంలోని భాషలన్నీ నేర్చుకోవచ్చు, హిందీ కూడా అందులో భాగమని అన్నారు. దానికి మనం అభ్యంతరం ఎవరూ చెప్పక్కర్లేదు. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఏమో చెగువేరా నాకు ఆదర్శము, ప్రశ్నించడానికే అసలు నేను రాజకీయాల్లోకి వచ్చాను, నా కుటుంబం కూడా లౌకికవాద కుటుంబం, నా తండ్రి కూడా అలాగే పెంచాడని ఏదైతే పవన్ కళ్యాణ్ ఫస్ట్ అన్నారో, తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం చెగువేరను వదిలేశారు, కమ్యూనిజాన్ని వదిలేశారు. ఇప్పుడు సనాతనవాదం పట్టుకొని హిందుత్వం పట్టుకొని ఏలబడతారు. ఇదంతా కూడా బీజేపీని దక్షిణాది రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తున్న ప్రజలందరి నిర్ణయాన్ని తప్పుదో పట్టిస్తూ ఈ రాష్ట్రంలో ఎలాగైనా బీజేపీని బలవంతంగా దించాలనేది పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషిస్తారు. అదే రకంగా చూసుకుంటే ప్రశ్నిస్తాను అని అన్నారు. ప్రశ్నిస్తాను, ఈ రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తాను అన్నారు. ఏం ప్రశ్నించారని ఈ 9 మాసాల ప్రభుత్వంలో మేము సిపిఐ పార్టీగా మిమ్మల్ని అడుగుతున్నాం. ప్రధానంగా 3,50,000 ఉద్యోగాలు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని మీ ప్రభుత్వ లెక్కలే చెప్తుంది. కానీ ఇంతవరకు అధికారంలోకి వచ్చిన తర్వాత 2008 పెండింగ్లో ఉన్న డిఎస్సిని ఇప్పటివరకు తీయకుండా కాలయాపన చేస్తాను. అదే రకంగా ఇటీవల కాలంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 450 కోట్లు ఉపాధి హామీ పథకానికి కేటాయించాము, వెంటనే పన్ను ప్రారంభించని అన్నారు. సోషల్ ఆడిట్లో 175 కోట్లు